ఇంతకుముందు మనం చూసినట్టుగా మొట్టమొదటి పాయింట్ మనం చూసాం. ఉప్పులో ఉన్న రెండో గుణం, అది తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి సాదృశ్యముగా ఉందంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. మనం దేవుని వాక్యాన్ని కనుక గ్రహించగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూడగలిగితే, నీవు దేవుని ఆలయమయ్యున్నావు అని అంటున్నాడు. నీవు దేవుని ఆలయం. ఆలయము అనగా పరిశుద్ధతకు సూచనగా ఆలయం మనకు కనబడుతూ ఉంది. ఈరోజు ఉప్పుగా మార్చబడిన నీలో రెండో గుణం ఏంటో తెలుసా? నీవు దేవుని దృష్టికి పవిత్రమైన స్థితిలో ఉండాలి. అందుకే నీవే దేవుని ఆలయము అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు సహించేవాడు కాడు. ఇది దేవుడు నివాసం ఉంటున్న ఆలయం. ఎందుకు దేవుడు నిన్ను వేరు చేశాడో తెలుసా? సముద్రము నుండి దేవునికి నివాస యోగ్యముగా నీవు ఉంటావని. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు నా యందు క్రీస్తే. అంటే ప్రజలకు కనబడుతున్నప్పుడు నీవు నీ క్రియ కాదు, నేను నా క్రియ కాదు కనబడవలసింది. నాలో దాగి ఉన్న క్రీస్తు కనబడాలి. నాలో దాగి ఉన్న క్రీస్తు రూపము కనబడాలి. నాలో మిలినమైన క్రీస్తు క్రియ బయటకు వెదజల్లాలి. అందుకే సంఘముతో రాస్తూ అంటున్నాడు, మీరు ఎరగండి, తెలుసుకోండి, దేవుడు ఎందుకు మిమ్మల్ని ఉప్పుగా చేశాడో తెలుసా? లోకమును ఎందుకు వేరు చేశాడో తెలుసా? కేవలము నువ్వు దేవుని దృష్టికి పవిత్రముగా ఉంటావు అని. దేవుణ్ణి నమ్ముకున్నాక శరీరములో, ఆలోచనలో, తలంపుల్లో ఉన్న ఆ యొక్క ప్రతి అంధకార క్రియలు లయమైపోవాలి. దేవుని ప్రక్రియ మన తల నుండి మన శరీరములోకి కార్యసిద్ధిని చెయ్యాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మనుషులు లక్ష్య పెట్టినవి లక్ష్య పెట్టను. దేవుడు లక్ష్య పెట్టేవి వేరు, దేవుడు చూస్తున్నవి వేరు. ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ, నీవు యెషీ ఇంటికి వెళ్ళు, వారిలో ఉన్న ఒక కుమారుణ్ణి, లేదంటే వారి సంతానములో ఉన్న ఒక కుమారుణ్ణి నువ్వు రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాలి అన్నాడు. దేవుని మాట విన్న సమూయేలు గారు బొడ్డు నిండా నూనె తీసుకుని తన గాడిదతో ప్రయాణమై వచ్చాడు. యెషీ ఇంటికి వచ్చాడు. దేవుడు వెళ్ళమంటేనే నేను ఇంటికి వచ్చాను అన్నాడు. ఆయన ఎంతో సంతోషపడ్డాడు. నీ రాకకు గల కారణం ఏంటయ్యా అని అడిగితే, నీ కొడుకుల్లో ఒకరిని రాజుగా అభిషేకించాలి, అందుకే దేవుడు నన్ను పంపాడు అన్నాడు. ఇంకా తండ్రి ఆశ చూడండి, తండ్రి ఆనందం చూడండి, ఉత్సాహానందం, ఎంతో ఉత్సవంతో కూడిన ఆనందం. ఫస్ట్ వాడిని పిలిచాడు, రెండోని అందరిని పిలిచి నిలబెట్టాడు. సమూయేలు గారు వెళ్తున్నాడు ఒక్కొక్కరి దగ్గరికి, ప్రభువా ఈడేనా? కాదు. సెకండ్ నో, థర్డ్ నో, ఫోర్త్ నో. ఒకటా? కాదు. రెండో కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు. అయ్యి బాబోయ్, నేను అసలు నిజంగా దేవుడి మాట సరిగ్గానే విన్నానా? దేవుడు వెళ్ళమంటేనే కదా వెళ్ళింది, ఏంటి పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తుండగా దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడంట సమూయేలు గారికి. యెషీని అడుగుతున్నాడు, నీకు ఇంకెవరైనా కుమారుడు ఉన్నాడా? అప్పుడు ఒక్కడున్నాడండి, కడసారి వాడు ఉన్నాడండి.
వాడు బలవంతుడు కాదండి, వాడు బలహీనుడండి. ఇదిగోండి వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ప్రజల మధ్య ఉండడండి, గొర్రెలను కాసుకుంటూ ఎక్కడో ఉంటాడండి. అప్పుడు సమూయేలు గారు అన్నారు, ప్లీజ్ బ్రింగ్ హిమ్ టు మీ, ఆయన నా యొద్దకు తీసుకొని రండి. విచిత్రం ఏంటో తెలుసా? దావీదు గారు వస్తుండగానే దేవుని ఆత్మ ప్రవక్త అయిన సమూయేలు గారితో మాట్లాడుతుంది, స్టాండప్ అండ్ అనాయింట్ హిమ్, మీరు లేచి వారిని అభిషేకించండి. సమూయేలు గారు అనుకున్నాడు, యెష్షయి కొడుకులు ఇంత బలంగా దుట్టంగా అద్భుతంగా కనపడుతున్నారు, దేవుడు ఎంత గొప్పడో వీళ్ళని కోరుకున్నాడని. కానీ వాళ్ళని కాదండి దేవుడు కోరుకుంది, ఆఖరి వాడిని కోరుకున్నాడు, బలహీనుడిని కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ బలహీనుడు ఎవరి మీద ఆధారపడ్డాడో తెలుసా? దేవుని మీద ఆధారపడ్డాడు. సమూయేలుకు అర్థం కాదు, ఇదేం విచిత్రం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుడు లక్ష్య పెట్టినది దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా అంతరంగాన్ని లక్ష్య పెడతాడు, అంతరంగాన్ని చూస్తున్నాడు. ఈ లుక్స్ డీప్ డౌన్ టు యువర్ హార్ట్. తన పరిశుద్ధత, తన భక్తి, తన విధి విధానాన్ని చూస్తున్నాడు. రాజుగా అభిషేకాన్ని దావీదు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి గల కారణం తాను చేస్తున్న పరిశుద్ధమైన భక్తి, తాను చేస్తున్న అద్భుతమైన నిష్ఠ. అండి దావీదు గారు ఏం చేసేవాడంట తెలుసండి? గొర్రెలు తీసుకెళ్ళి ఆ గొర్రెలు అలా విడిచిపెట్టి మీరు మెయ్యండి అని, ఈయన టైం దొరికితే చాలంటండి ఏం చేసేవాడో తెలుసా? టైం దొరికితే చాలు ఏం చేసేవాడో తెలుసా? తంబూరం తీసుకొని చెట్టు కింద కూర్చొని దేవునికి గాన ప్రతిగానాలు చేసేవాడంటండి. అందుకే మనం పాడతాం కదా, దావీదు వలెనే నాట్యమాడే తండ్రిని స్తుతించెదము. స్తుతి అర్పణల్లో మొట్టమొదటిగా, యథార్థత్వములో మొట్టమొదటిగా, పరిశుద్ధతలో మొట్టమొదటిగా దావీదు గారు కనబడుతున్నారు. అందుకే దేవుడు దావీదు గారిని రాజుగా అభిషేకించాడు. ఎందుకు దావీదుని దేవుడు అంత ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే, నేను ఒక మాట చెప్తాను. దావీదుకు ముందు సౌలును దేవుడు అభిషేకించాడు. సౌలు మీద ఉన్న అభిషేకం పోయాక దావీదు గారి మీదకి అభిషేకం వచ్చింది. అసలు కారణం ఏంటి ఎప్పుడు ఆలోచించారా మీరు? మనం ఏమంటామంటే, అగో దేవుని మాట వినలేదంట, అందుకే ఆడి మీద అభిషేకం పోయింది, దావీదు విన్నాడంట, అందుకే దావీదు మీదకి దేవుని అభిషేకం వచ్చిందని. కానీ ఈరోజు నేను చెప్తాను, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి సౌలు అనుకున్నాడంటండి, దేవుడుకు నేనే దిక్కు, నేను లేకపోతే ఎవరు లేరు అని అనుకున్నాడంటండి. సౌలు అనుకున్నాడంట, తండ్రి కంచెర గాడిదలు పోయితే నేను వెతకడానికి వస్తే దేవుడు నన్ను పిలిచి ఏం చేశాడు? అభిషేకించాడు. కనుక ఇంకా నాకంటే మించినోడు దేవుడికి ఎవరు లేరు అనుకున్నాడు. అందుకే ఆ గర్వాన్ని బట్టే రాజాభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. కానీ దావీదు గారిది ఎంత దీనమైన మనసు తెలుసా? నాయన నేను కాదు నాయన, నువ్వే నాకు అనుకున్నాడు దావీదు. నేను నీకు దిక్కు కాదు నాయన, నువ్వే నాకు దిక్కు అని నిలబడ్డాడు. గనుక శత్రువైన గొలియాతు తలను నరకగలిగాడు. ఎంత అద్భుతం ఆలోచించండి, ఎంత అద్భుతం ఆలోచించండి. ఏ సమూయేలు గారైతే దావీదు అన్నలను చూసి అబ్బా బలిష్ఠులుగా బలంగా ఉన్నారు, వీరిని దేవుడు కోరుకున్నాడని భ్రమపడ్డాడో, వారందరూ ఆ సైన్యములో ఉన్న ఒక్కడు కూడా ఏం చేయలేకపోయాడంట. ఎవరిని? గొలియాతును. కానీ పొట్టివాడు, మనుషుల దృష్టిలో ఎన్నిక లేనివాడు, దేవుని దృష్టిలో ఎన్నికై దావీదుతో మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు వెళ్ళు. అప్పుడు దావీదు గారు గ్రహించి మాట్లాడుతున్నాడు, యుద్ధము నాది కాదండి, యుద్ధము యెహోవాదే. ఈరోజు
ఈరోజు ఈరోజు దేవుడు ఆత్మనితో మాట్లాడుతుంది. నువ్వు సమస్తము, నీ పనుల భారము, నీకున్న స్థితిగతులు అన్నీ దేవుని చేతకి అప్పచెప్పి నువ్వు ఊరికే ఉండు. నీ పక్షాన యుద్ధము చేసేవాడు దేవుడే. నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు, దేనికి జడియవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? నా పక్షాన దేవుడు ఉన్నాడు. మనుషులు నన్ను అన్యాయము చేయొచ్చు, మనుషులు నన్ను మోసము చేయొచ్చు, మనుషులు నన్ను ఇష్టానుసారంగా వాడుకొని ఉండొచ్చు, మనుషులు నా మీద లేనిపోయిన నిందలు పుట్టించుండొచ్చు, కానీ నా యథార్థతను చూస్తున్నవాడు ఎవరో తెలుసా? దేవుడు. వీడా, ఈ గొర్రెలు కాసుకునేవాడా, వీడేం చేయగలుగుతాడని ఎంతోమంది అని అనుకుని ఉండొచ్చు, కానీ ఎవరి మాటలు దావీదు చెవున పెట్టలే. కేవలం సర్వశక్తి కలిగిన దేవుని మాట మాత్రమే దావీదు చెవున పెట్టుకున్నాడు. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, జయించాడు. దేవునికే గొప్ప జయాన్ని ప్రకటించి వాడి తలను తీసుకుని వచ్చాడు. అది గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఉప్పు రంగు తెలుపు, పరిశుద్ధత. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా. నేను ఒక మాట చెప్తానండి, నేనుగా నువ్వు కానీ ఎవ్వరం పరిశుద్ధులం కాదు. అర్థమవుతుందా? మన దిన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసములో మన దేవుని కోరుకోవాలని తెలుసా? ప్రతి దినము నన్ను నీవలే మార్చు, ప్రతి దినము నన్ను నీవలే మలుచుకో, అనుక్షణము నన్ను చెక్కు, నీ ఆత్మ చేత నన్ను నింపు నాయనా. నేను ఒక మాట చెప్తాను, పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలి అంటే మనము పరిశుద్ధులమై ఉండాలి. చాలామందికి ఈ మాట అర్థం కాదు. ఇంకా నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఇంకా పరిశుద్ధాత్ముడు చేంజ్ చేసేది ఉంది అని నువ్వు అనుకుంటావు. కానీ నేను ఒక మాట చెప్తాను, ఎల్కేజీ చదివినోడికే యూకేజీ చదివే అర్హత ఉంటుంది. యూకేజీ చదివితేనే వాడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళే అర్హత ఉంటుంది. అంటే వాడికి ఏం చెప్పినా అర్థమయ్యే స్థితి ఉంటుంది. పరిశుద్ధాత్ముడు కూడా మనం పరిశుద్ధమై సిద్ధంగా ఉంటే ఆయన దానిలో ఉన్న గుణగణాలను మనకు బోధిస్తూ మనల్ని కూడా దేవుని వలె పరిశుద్ధముగా నిలబెడతాడు. అది గొప్ప విషయం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించొక్కసారి. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. ఇదే దావీదు గారు తన పరిశుద్ధతను ఒకానొక సమయమున కోల్పోయాడు. ఒకానొక సమయమున కోల్పోయాడు. బ్రతకలేకపోయాడంట, ఉండలేకపోయాడంట. మీకు ఒక మాట చెప్పనా? అబ్రహాము గారిని మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. దా, నేను చూపించే దేశానికి రా, నీకు పునాదులు గల పట్టణాన్ని నేను ఇస్తాను రా అన్నాడు. బయలుదేరాడు. తండ్రి మాట విని ఆరాన్లోనే ఆగిపోయాడు. దేవుడు మాట్లాడడం కొన్ని సంవత్సరాలు మానేశాడంట అబ్రహాముతో. అబ్రహాం భక్తి చేస్తూనే ఉన్నాడు. చెయ్యి, నా మాట విన్నప్పుడు నువ్వు ఎంత చేత లాభం ఏంటని విడిచిపెట్టేసాడంట కొంతకాలం. మీరు బైబిల్ బాగా చదివితే తేరహు మరణించిన తర్వాత, అంటే అబ్రహాము తండ్రి మరణించిన తర్వాత మరలా అబ్రహాముతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మరలా బయలుదేరాడు, వాగ్దాన స్థలానికి వచ్చాడు. దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేరింది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. దేవుడు చెప్పిన ప్రతీది చేశాడు. ఒకటే లోటు, పిల్లలు లేరు. ఆ టైంలో సారమ్మ అనిందంట అబ్రహాం గారితోటి, నాకెట్టా పిల్లలు పుట్టరు, నీకేం వయసు అయిపోతుంది కనుక నువ్వేం చేస్తావంటే నా దాసిలో ఉన్న ఒకదాన్ని, ఆ ఒకదాని పేరే హాగరు అని బైబిల్ చెప్తుంది, తనను వివాహము చేసుకుని తన ద్వారా ఒక పిల్లోడిని కానీ నాకు ఇవ్వు, వాడు మన వంశానికి వంశోద్ధారకుడు అవుతాడు అని చెప్పి. ఆ టైంలో అబ్రహాం గారు దేవుణ్ణి అడిగిండాలి. హారాన్లో కాపురం ఉన్నప్పుడు కూడా అయ్యా ఏం చేయమంటావు అని అడిగిండాలి. అక్కడ అడగలేదు, ఇక్కడ అడగలేదు. భార్య చెప్పిన మాట విన్నాడు. నేనంట పప్పులో కాలేసాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు దేవుడు మాట్లాడడం మానేశాడు.
ఇప్పుడు ఇదే పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే దావీదు గారికి వచ్చింది. ఆ విషయం ఏంటో నేను మీకు పర్టికులర్గా వివరించి చెప్పవలసిన పని లేదు. కొంతకాలం దేవుడు మాట్లాడడం మానేశాడు. మాట్లాడడం మానేస్తే చూద్దాంలే, దేవుడు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు మాట్లాడతాడులే అనే కఠినమైన పరిస్థితికి దావీదు వెళ్ళలేదు. ఎందుకంటే దావీదు దేవుని మంచితనాన్ని చూచినవాడు, మంచితనాన్ని ఎరిగినవాడు, ఆయన పరిశుద్ధతను ఎరిగినవాడు. ఆయన ఏడుస్తూ అంటున్నాడు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదనో ప్రభో అంటూ ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. ఆలోచించండి, దావీదు ఏడుస్తున్నాడు, దావీదు గారు మొరపెడుతున్నాడు, అయ్యా నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చచ్చిపోతానయ్యా, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఉండలేనయ్యా, నాతో నీవు మాట్లాడయ్యా, ఒక్క మాట మాట్లాడు. అందుకే దేవుని వాక్యము 119 కీర్తనలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నీ వాక్యము చేతే కదా మేము పరిశుద్ధపరచబడతాము. ఎలా మనం పవిత్రంగా ఉండగలుగుతాం? దేవుని వాక్య ప్రకారముగా, వాక్యమును బట్టే యూ అండ్ ఐ కెన్ లివ్ ఏ హోలీ లైఫ్ ఇన్ ద వరల్డ్. అందుకే రెండో మాటగా ఉప్పు తెలుపును కలిగి ఉంది. తెల్ల ఉప్పు, తెల్లదనగా పవిత్రత, పరిశుద్ధతకు సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉంది. ఆ పరిశుద్ధత మన జీవితంలోకి రావాలి అంటే పరిశుద్ధాత్ముడు నీకు కావాలి. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే, నువ్వు ఆయన కొరకు ఎదురు చూడకపోతే, నువ్వు నేను పవిత్రమైన జీవితాన్ని జీవించలేమో. సెల్ఫ్ సాటిస్ఫికేషన్ ఏంటో తెలుసా? అమ్మయ్య నేను బాగున్నాను. నో, నువ్వు దేవుని దృష్టికి బాలేవు, నువ్వు దేవుని దృష్టికి బాలేవు. అందుకే రా, నీ పాప జీవితాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చి ఒకటే అడుగు, నాయన ఈ పాప జీవితానికి పోగొట్టగలిగిన మందు నీ దగ్గర ఉంది కనుక ఆ మందుతో నన్ను శుద్ధి చేయి. కుష్టి రోగము వంటి పాపము నీకుంది. బైబిల్లో కుష్టి రోగులు దేవుని దగ్గరికి వచ్చి అంటున్నారు, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధి చేయి. ఈరోజు నువ్వు అడగాలి, ప్రభా ఉప్పుగా నన్ను వేరు చేసావు గనక, వేరు చేయబడిన నేను నీ కొరకు ఎప్పటికీ వేరుగానే ఉండాలి, పవిత్రంగానే జీవించాలి, పవిత్రంగానే బ్రతకాలి. అట్టి కృప నాకు ఇవ్వు నాయన. అలా నేను ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండాలి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత కొన్ని దినాలు శిష్యులతో ఉన్నాడు. కొన్ని దినాలు వారితో వీరితో అలా కనబడుతూ నేను లేపబడ్డాను అనే సాక్ష్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఆ పనులని చేశాడు. ఇంకా టైం అయింది, ఆయన ఆరోహణమై వెళ్ళిపోవాలి తండ్రి యొద్దకు. శిష్యులందరూ బాధపడుతున్నారు, అయ్యా నువ్వు వెళ్ళిపోతే ఎలా నాయనా, అది ఇదని. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మరలా మీ దగ్గరికి వచ్చేంత వరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కనుక మీరు ఆత్మను పొందుకోనంత వరకు ఈ స్థలాన్ని మీరు విడిచిపెట్టొద్దు అన్నాడు. బైబిల్లో జాగ్రత్తగా చూసుకోండి. డోంట్ లీవ్ దిస్ ప్లేస్ until you are filled with the Holy Ghost or Holy Spirit. ఏం జరిగింది? దేవుని మాట విన్న ఆ శిష్యులు కనిపెట్టి ప్రార్థన చేయగా వారి మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆ తర్వాత వారు ఏం చేస్తారని తెలుసు? బైబిల్ చెప్తుంది, వారు భూమిని తల క్రిందులు చేసేవారిగా దేవుని ఆత్మ వారిని సిద్ధపరిచింది.
నీ సంఘాన్నే నువ్వు సరి చేసుకోలేక, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు సరి చేసుకోలేక, నీ యథార్థత్వాన్ని దేవునికి నువ్వు కనుపరుచుకోక, నువ్వు ఎందుకు ఈ స్థితిలో ఉండగలుగుతున్నావు ఎప్పుడు నువ్వు ఆలోచించగలిగావా? బికాస్ పరిశుద్ధాత్మ దేవుడినిలో లేనందుకే. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఇట్ రింగ్స్ అప్ వెన్ యూ డూ రాంగ్ థింగ్స్. నువ్వు చెడు చేస్తున్నప్పుడు ఆ గంట నీలో కొడతదంట. నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త, ఈ తప్పు దేవునికి ఇష్టంగా. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, జాగ్రత్త, ఇది దేవునికి ఇష్టం కాదు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, జాగ్రత్త, ఇది దేవునికి ఇష్టంగా. నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఇది దేవునికి ఇష్టం కాదు. ఇట్ రింగ్స్ అప్ ఇన్ యూ, ఇట్ రిమైండ్స్ యూ. అది నీకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే పరిశుద్ధత అనేది మనకు చాలా అవసరము. అందుకే అంటున్నాడు, నీవు నీ సొంతము కాదు, నీవు నా సొత్తు అని అంటున్నాడు దేవుడు. యు నాట్ బిలాంగ్ టు యువర్ ఓన్, యు బిలాంగ్ టు మీ అంటున్నాడు. ఎస్, ఎందుకు ఆ మాట అంత ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నాడు తెలుసా? ఆయన క్రయధనాన్ని మన కొరకు ఇచ్చాడు. హీ గేవ్ మనీ అండ్ బ్రాట్ us. ఏంటి ఆ డబ్బు తెలుసా? తన ప్రాణత్యాగం. ఈ ప్రపంచంలో ఎవరు నీ కొరకు ప్రాణత్యాగం చేసిన వారు లేరు. ఒకే ఒక్కరు, ఆయనే జీవము కలిగిన నజరేయుడైన యేసు. ఓన్లీ గాడ్ హిమ్సెల్ఫ్. ఎరిగి వచ్చాడండి. ఎందుకు వచ్చాడో తెలుసా? మరలా నిన్ను తండ్రి యొద్దకు నడిపించడానికి. అగైన్ టు షో యూ ద వే ఆఫ్ హెవెన్. పరలోకపు మార్గమును నీకు చూపించడానికి ఆయన వచ్చాడు. ఏదో ముంచుడు తీసేసుకున్నాను, ఏదో గుడికి, నో, ఇట్లాంటి భక్తి కాదు. అనుక్షణము నిన్ను నువ్వు సరిచూసుకోవాలి. అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడు అన్నాడు ఒక భక్తుడు. ఎవ్రీ టైం, ఎవ్రీ సెకండ్. ఈరోజు టైం దొరికిందంటే టీవీ, టైం దొరికిందంటే సెల్ ఫోన్స్, టైం దొరికిందంటే గేమ్స్, టైం దొరికిందంటే ముచ్చట్లు, టైం దొరికిందంటే లోక సంబంధమైన మాటలే. అవునా కదా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మనం చూస్తున్నాం, 2 సంవత్సరాల కిందట, 2 సంవత్సరాలు ఏమైంది? భయంకరమైన కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఎవడన్నా బాగుపడ్డా? ఎవడు బాగుపడలే. ఇంట్లోంచి బయటికి రావద్దన్నారు, ఇంట్లో నుంచి బయటికి రావద్దన్నారు. కనుక ఇంట్లో ఉన్న దయ్యం ఏంటి? టీవీ. ఇంట్లో ఉన్న దయ్యం ఏంటి? సెల్ ఫోన్, యూట్యూబ్. నేను వాడొద్దు చూడొద్దు అన్నట్లే, అవి ఎలా వాడాలో, దేనికోసం వాడాలో దానికోసం మాత్రమే వాడాలి అవి. ఈరోజు పిల్లల ఎడ్యుకేషన్స్ లేవు, వీడియో గేమ్స్కి అలవాటు అయ్యారు. అయ్యో, ఇన్ని రోజులు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కదా, నేను లోపడే ఉన్నాను కదా, నేను ప్రార్థన చేసుకోవాలా, కుటుంబ ప్రార్థన చేసుకోవాలా, నా పిల్లలతో ప్రార్థన చేసుకోవాలా, ఈ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఒక ఆయన అన్నాడు, ఏం చేసావురా బాబు ఇన్ని రోజులు అంటే, ఏం లేదు సార్, రోజు చికెన్ తెచ్చుకుని తినేసాను. తినడానికే ఉన్నావు నువ్వు. ఒక ఆయన అంటాడు, అద్భుతమైన రెస్ట్ సార్, బయటికి ఏం పనిగా, శుభ్రంగా తినడం, పడుకోవడం, ఇందుకే జాగ్రత్త. ఎన్నో అవకాశాలు దేవుడు నా జీవితంలో ఇస్తున్నా, నువ్వు నేను దాన్ని ఏం చేసుకుంటున్నావు తెలుసా? పోగొట్టుకుంటున్నాం. సమయము విలువైందండి. అందుకే దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే సృష్టికర్త అయిన దేవుని నువ్వు ఎరుగు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. సమయము పోనివ్వక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఉండగలుగుతున్నావా? ఆలోచించు. ఉప్పు యొక్క రంగు తెలుపు, తెలుపు యొక్క సాదృశ్యం పరిశుద్ధత, పవిత్రత. అందుకే మనము దేవుని సొత్తు. అందుకే అన్నాడు, నువ్వు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. ఒక్క ఉదాహరణ బైబిల్ నుంచి చెప్తాను. ఆదికాండం 39వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూడగలిగితే, యోసేపు గారు కనపడుతున్నారు మనకు. యోసేపు గారు బానిసగా అమ్మబడ్డాడు. ఆ కథలన్నీ మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం కదా.
వింటున్నాం కానీ దాన్ని గ్రహించలేకపోతున్నాం, వింటున్నాం కానీ దాన్ని పాటించలేకపోతున్నాం. అదే మన జీవితంలో జరుగుతున్న డ్రాబ్యాక్, తెలుసా? అదే మన జీవితంలో జరుగుతున్న డ్రాబ్యాక్. వింటున్నాం 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 అంతే, దాన్ని మనం పాటించట్లే. బానిసగా ఉన్న యోసేపు గారిని పొతీఫర్ గారు తన ఇంట్లో పెట్టుకున్నాడు. నమ్మకమైన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. అన్నీ బాగున్నాయి, అన్నీ బాగా జరిగాయి. పొతీఫర్ భార్య యోసేపు గారి మీద కన్నేసింది. ఈరోజు మనం ఎంతోమంది తప్పులు చేస్తున్నాం, తప్పులు చేస్తూ దేవుడా క్షమించి అంటున్నాం. మరి యోసేపు గారు కూడా మనిషే కదా. ఎన్ని అవకాశాలు వచ్చినా దేవునికి భయపడ్డాడు. నా పరిశుద్ధతకు ఎప్పుడు కూడా భంగము కాకూడదు. ఏమండి, ఆ ధైర్యము ఆ శక్తిని ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. తను బ్రతికిన బ్రతుకు కాలములో ఉన్న భక్తి పవిత్రతను బట్టే దేవుడు ఆ కార్యం చేశాడు. అక్కడ నుండి పారిపోయాడు. ఈరోజు త్రాగుడు మానేసావు నువ్వు. త్రాగుడు మానేసి నీ దగ్గరికి ఎవడో వచ్చాడు రా పార్టీ అంటున్నాడు. నువ్వేం చేయాలా? లేదు నాకు వేరే పని ఉందని వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి వెళ్ళిపోతావా? నా డబ్బులు కాదు కదా, ఆ డబ్బులు కదా, పోతే ఏముంది, వాడు అడిగాడు కదా, ఒకసారే కదా తాగేద్దామని. ఆ తాగేసి చచ్చిపోయానికి అడిగి వెళ్ళిపోతావు నువ్వు. ఇంతవరకు బ్రతికినా నీ పరిశుద్ధతతో ఏమైపోయింది? ఒకడు అంటున్నాడంట, మేరా జాన్ కావో పీవో సోజావో, నా ప్రాణమా తిను తాగు సుఖించు అంటున్నాడు. వాణ్ణి దేవుడు చూస్తున్నాడు. ఇంకో భక్తుడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము అంటున్నాడు. ప్రాణానికి జాగ్రత్త చెప్తున్న వాణ్ణి దేవుడు చూస్తున్నాడు. ఇరువురిని చూస్తూ నా ప్రాణమా తిను తాగు సుఖించన్న వాడిని అడిగాడు దేవుడు. రారా పైకి అన్నాడు. అడిగి వెళ్ళిపోయాడు. ఏంటాడు పరిస్థితి? ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? భక్తి అవసరంలే, దేవుడు అవసరంలే, నేను ఎంత సంపాదించుకోవాలా, నా భార్యకు కూడా పెట్టాలా, నా పిల్లలకు కూడా పెట్టాలా, నన్ను నమ్ముకున్న వారిని బాగు చేయాలా, మనం వేడికి వెళ్ళిపోవాలా? నువ్వు దేవుని దృష్టికి యథార్థమైన వాడిగా ఉంటూ నీ తప్పులు, నా తప్పులు, నా లోపాలు, నీ లోపాలు అన్నీ దేవుని దగ్గర అడిగి దాన్ని విడిచిపెట్టిన నాడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని పరిశుద్ధత దేవుడు మనకిస్తాడు. అయ్యో వీడు బలహీనంగా ఉన్నాడే, వీనికి నా బలము కావాలి అని ఆత్మను నీ దగ్గర పంపుతాడు. అందుకే బలహీన సమయములో నీ బలము అందరం బలహీనులమే. నేనే పెద్ద స్ట్రాంగ్ కాదు, నేను బలహీనుండే, నేను ఉప్పుగారం తింటున్నానే. బలహీనం అయిపోతాం. అలా బలహీనం చేసే దయ్యం జారిపోవాలని, పడిపోవాలని, సర్వనాశనం అవ్వాలని అది ఎన్నెన్నో కుయుక్తులు చేస్తూ ఉంటుంది. అటువంటి టైంలో మోకరించి ప్రభువా అని అడిగితే యోసేపు కూడా అదే చేశాడంట. నిందను అనుభవిస్తూ చెరసాలలో వేయబడినప్పటికీ చెరసాలలో కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ ఇది నీ చిత్తమైతే నేను దీన్ని అనుభవిస్తానయ్యా. అంత తగ్గించుకుని తన పవిత్రతను కాపాడుకున్నాడు గనుక ఆ దేశములోనే ఒక అద్భుతమైన స్థానములో దేవుడు యోసేపు గారిని ఉంచాడు. ఆమేన్. ఈరోజు మరి నీ పరిశుద్ధత, నా పరిశుద్ధత కాపాడుకుంటే దేవుడు మనకిచ్చే స్తోమత స్థాయి ఎక్కడో తెలుసా? తన రాజ్యములో. తన రాజ్యములో నీవు నేను ఉండడానికి ఆయన కృపనిస్తాడు. అదే దేవుడు మనకిస్తున్న ధన్యత. అదే భక్తి ద్వారా మనం సంపాదించుకోగలిగిన గొప్ప అవకాశమైన ఈ యొక్క గొప్ప స్థితి. అందుకే దేవుడు అన్నాడు, నీవు ఈ లోకానికి ఉప్పై ఉన్నావు, నీవు ఈ లోకానికి ఉప్పై ఉన్నావు, నీవు ఈ లోకానికి ఉప్పై ఉన్నావు. మొట్టమొదటి పాయింట్ మనం విన్నాం పోయిన ఎపిసోడ్లో. సముద్రము నుండి వేరు చేయబడింది ఉప్పు. సముద్రము నుండి వేరు చేయబడింది ఉప్పు. రెండోది,
ఉప్పు యొక్క రంగు తెలుపు, తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యము అని మనం విని ఉన్నాం. వద్దామా దేవుని దగ్గరికి, అడుగుదామా దేవుణ్ణి, ప్రభా నన్ను కనికరించు నాయన, నన్ను దర్శించు నాయన, నన్ను పవిత్రుడిగా చెయ్యి నాయన, నీ రక్తముతో నన్ను కడుగు నాయన, ఎరిగి ఎరిగి నేను చెడిపోతున్నానయ్యా, నన్ను క్షమించు నాయన అని అడుగు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు 7 మారులు పడిపోయినను వారిని నేను తిరిగి లేపుతాను. ఆమేన్. ఆయన లేపే దేవుడు. కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. నీ కొరకు ఒక పవిత్రమైన జీవితాన్ని నేను జీవించే కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి వ్యక్తిలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఎలా సరిచేసుకోవాలో తగిన జ్ఞానము, బుద్ధిని, తెలివిని మాకు మీరు అనుగ్రహించి నడిపించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.